రా నీకోసం వెయిటింగ్. Free Fire India is ఏంటో నాకేం అర్థం కాదు. బెస్ట్ ఆఫ్ 3 బెస్ట్ ఆఫ్ 2 బెస్ట్ ఆఫ్ అంటే నాకు ఏం తెలియదు. 3 ఆడతాయి. అరే నేను చెప్తాను ఈ మ్యాచ్ వాళ్ళు 0లో కొట్టు అప్పుడు ఇంకోటి ఆడతారు. అది ఓకేనా? మనం ఆడద్దు అప్పుడు. నెంబర్ కూడా తీసేపాళ్ళు అమౌంట్ పడుతుంది అక్కడ ఒకటి ఏంటారు నాకు. ఇగో సో రౌండ్ లన్నీ పోయింది నీ వల్ల. నా వల్ల అదేంది తొందరండి. డౌన్ 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 టేక్ హిమ్ డౌన్. ఎవడో రాడరా బాబు. డౌన్ అని చెప్తారు కూడా వచ్చి ఇంకా ఓడిపోయేది. సారీ కలిసి కట్టుగా ఆడతారు. రాదు కట్టు గుట్టుగా ఆడని కొడతాడు వేసుడు. కొట్టడానికి గ్లోవలేరు అంటే అలాగాడు. ఇప్పుడు కూడా అదే చేశాను. వాడు కొట్టాడు ఒకటి గ్లోవల్ వేస్తాడు. డబుల్ కర ఆప్షన్ వచ్చింది కావచ్చు. అరే అలా బుల్లెట్ లేకపోతే తెలియదు. ఎట్లా పట్టుకోండా ఆవిడకి ఎక్కువ ఇంకే బాగా అయిపోతామా అసలు వాళ్ళు మెసేజ్ పెట్టి ఎల్లోగా స్టార్ట్ చేస్తే ఏంటది సరుకులు అది ఈరోజు పెట్టలేదా? అదేరా అలా ఉన్నాడు. నాకు తెలియదురా చప్పత్తి ఫోన్ నేను కడతా. కింద మెసేజ్ పెట్టి నేను చూస్తా. నేను పెట్టా మెసేజ్. ఎవడే పెట్టావు? నా పెట్టావు పెట్టవాడా స్టార్ట్ చేస్తారయ్యా. చెప్పి నీకు వచ్చిన దగ్గర వచ్చాడు 85 నగరం వెళ్ళాడు. చుట్టూ తిరిగి వస్తున్నాడు. కింద నీవే పని చూడు. వీళ్ళు గ్లోవాల్ వేసుకొని ఆడతారు చెప్పి అంతే. వీళ్ళు ఎప్పుడు double takedown. పత్రం నాకు తీరా ఇంకా రాబేది. అరే ఎందుకు పడతారు అసలు నాకు అర్థం కాదు. వచ్చి సున్నాలో పెట్టి కొట్టాలరా అంటే ఏడో తీయమని చెప్పారు. ఏడబ్ల్యూఎంలో M10 తీసుకొని అటు ఇటు కొట్టు.
ఎట్టు పడిపోయేదిరా అని చెప్పేది. అంతేగా లేకపోతే అవతల రూమ్ నేను ఉండాలి. నాకు ఆట రాదుగా నన్ను కొడతా ఉంటాను. నువ్వు చేసేదే రా ఏ ఏంటంటే నేను చూసాక నా మ్యాచ్ రేడియోలో బాగానే సపోర్ట్ ఇస్తున్నారు. మీరే ఫుల్ కిల్ చేయట్లేదు. నేను ఇచ్చే టైం నేనేమో ముందే పోతున్నాను లేదన్నా. ఆ ఏడబ్ల్యూ కొట్టా హెల్త్ పెరిగిపోతా ఉంటుంది అది. ఆడికి ఏం అవసరం ఎవరికి లేదు. వాళ్ళకుందరా ఫుడ్ కావాలంటే కొంచెం బ్రెయిన్ వాడు లేదంట. మనకు లేదంటే వాళ్ళకి లేదని ఉందండి. వాళ్ళిద్దరి దగ్గర మాట్లాడుతున్నాం. టీంలో ఎవరికన్నా అనుకోనండి అప్పటికి కొట్టాంగా. ఇద్దరు ఫుల్ డ్యామేజ్ రా. ఫుల్ వెళ్ళిపోయిలా ఫుల్ డ్యామేజ్ ఆడు. ఇద్దరు డ్యామేజ్. నాకు ఇవ్వాలి కదా ఇది కాదు ఇది వెనకాల చూడరా. ఇది ఇప్పుడు దీన్ని కూడా ఇస్తాం మళ్ళీ. నేనే ఎక్కిపోయా. వాళ్ళు కొట్టారు వాడుతూ అది రామో డౌను. Double takedown. లోపల ఉన్నాడు అటు పక్క. నాకు ట్రిపుల్ నైన్ ప్లస్ ఆడు అమ్మని ఆడదు. ఫుల్ డ్యామేజ్ అంటే వెళ్ళిపో. ఫుల్ డ్యామేజ్ అంటే ఆడి హెల్త్ పెరిగిపోతుంది వదిలే. ఉండే లాగితే కమాన్ ఇడికిరా. నా మీద కొట్టు లేకపోతే ఏది వచ్చినా సేమ్ కొట్టు. నువ్వు అయిపోయినా నేను అయిపోయినా అయిపోయావే. అదే అంత మొదలు మరి ఏం చేయమంటారా? ఆడు పైన గ్లోలు అయితే కింద గ్లోలు పోతుంది. కొట్టు పడేస్తాను. యా పిక్చర్ నువ్వు మాలపల్లి ఉంటే ఆడాను. మాకు వాళ్ళందరూ చాలా తెలివిగా ఆడుతున్నారు. అది కోఆర్డినేషన్ యా కొనేద్దాం. ఓకే ఎంఐటీ వాడతారు అది ఎంఐ2బి వాడమయ్యా. 99 ఎంఐ2బి వాడదంటే గ్లూ వాళ్ళ నుంచి కొట్టేసేస్తా ఉంటారు మళ్ళీ. అరే నేనేరా ఆడుకో. అరే తీసేస్తలేరా బాబు గ్రెనేట్ ఉంది వేస్తా. నాకు అదే మాట చెప్తాను నేను ఆడ కూడా. ఎవడేమన్నాడు రా అంటే జతిన్ గడు ఏమన్నాడు రా నా తీసుకెళ్ళరా వాడు ఒకటే ఎంపీ వాడుతున్నా కొడుతుందా ఫుల్ డ్యామేజ్. ఆ 2 కిలోలు బ్యాగ్ వేసుకున్నాడు. అది ఎరా ఏ ఎందుకు వేసా బ్యానర్ రెస్ట్ వెళ్ళిపోతుంది. కావాలని చెప్పి అలా ఆడుతున్నారు రా. ఆడాడు నీట్గా ఆడొచ్చు సార్. Double takedown. ఇద్దరు మంది చేశాడు కాదు. నేనే డ్యామేజ్. అయ్యి అసలు ఇందాక నేను లాస్ట్ రౌండ్ డౌన్ అయిపోయినా కాదు. ఇందాక మ్యాచ్ లో ఆడు వచ్చినట్టు కూడా తెలియలేదు నాకు. లేదు పెట్టుకూడదని చెప్పి అయిపోయాడు కానీ నేనైతే ఇంకో ఇద్దరు వస్తుంటే ఒక్కడే చూసాను. ఇంకో చూడలేకపోయా. ఆడే కొట్టాడు ఇద్దరిని. నేను స్ప్రేనే ఆడతా. స్ప్రేనే అలవాటు. స్ప్రేనే ఆడతా. ఇది ఇక్కడ వచ్చాక చెప్పడం మర్చిపోయా. డ్యామేజ్ రా. ఎవరు లేరు. మరే వచ్చాడుగా. ఎవడా ఉన్నాడు
ఏ బుల్లెట్ లేవు నీ గన్లో నోరు పోసుకో. నిజంగానే రీలోడ్ చేసుకునే ఆప్షన్ తెచ్చాడు కాదు. Double takedown. అది ఆడేంటి ఆడు అలాగే ఆడుతాడరా. నువ్వు వెళ్ళి వంట పడితే ఆడు కుట్టించుకుంటాడు ఏంటి ఆడ కూర్చోడా లేకపోతే Help me. అది నువ్వు కొట్టే ఛాన్స్ కూడా అలా నీకు అది ఇదే అటెండ్ అని నీ తప్పేరా. వెళ్ళి పడిపోయింది కాక ఆడికి చెప్పా నేను వెళ్ళి పడిపోమాకరా అని చెప్పి ఆడు పడిపోయాడు. అనుకున్నావు కొట్టా నేను డౌన్ అయ్యాడంటే చెప్పి ఆడు చెప్పాడు బ్యానర్ గాడు. అరే వాళ్ళ 2 కంటే ఎక్కువ రానికూడదు అందరా. మాకు బ్యాక్ ఉంది 2 కంటే ఎక్కువ రానికూడదు. వాళ్ళు చేసిన దానికి ఇందాక ఓవర్ అంటున్నారు అంటే వాళ్ళు 2 మ్యాచ్ కూడా గెలిచేస్తారు. అందుకే బెస్ట్ 3 అసలు ఆడతారా ఎవరికి అర్థమైతే ఎవరు అర్థమే ముందు చెప్పండి సన్నాను చదివేవాళ్ళు కాదు వాళ్ళు. అంటే ఏంటి 2 గెలిస్తే ఏదైనా 1 గెలిస్తే చాలని కదా మీకు వాళ్ళదే చెప్పారు అక్కడ. సహాయం పడుతుంది ఆడంతేలే కానీ నవదెక్కు పడిపోమ్మా. కవర్లోనే ఉన్నా వచ్చేయండి. ఆడేసినట్టు దగ్గర వేసినట్టలే. Double takedown. అంటే కావాలని వేసాను. అరే వాళ్ళు చేసే యాక్షన్ మరి ఓకే ఏ స్ట్రైకింగ్ వస్తుందిగా బ్యాన్ కాడికి సపోర్ట్ ఇస్తే అటు పడనే కొట్టు చూసుకుంటే ఆడొచ్చు నలుగురు ఆడుకుంటే ఈ మొత్తం వద్దులే నీ ఆటను వాడయ్యా ఆడు ఇద్దరు పెట్టాయి గంటకి వెళ్ళి పడిపోతారు ఆడవాడు వద్దులే బ్యాన్ సపోర్ట్ ఏం అవసరం రాదు కదా. First doom. బ్యానరు నువ్వు అన్నా నన్ను చెప్పే ఆటతో పాటు వెళ్ళొద్దురా. నువ్వు ఎందుకు వెళ్తావు కాలండి వెళ్తే తాతతో పాటు వెళ్ళు. యా అది చెప్తా ఆడికి కావచ్చానే రమ్మంటా వచ్చాను. ఎనిమిది జాగ్రత్త చేసుకో. ఇక్కడ వచ్చి Double takedown. అరే ఒక ప్యాకెట్ ఇన్సర్ట్ చేసేవాడు. ఫైర్ యాక్టివ్స్ చేస్తా ऊपर బిల్లా జోన్ వచ్చేసింది. జోన్లో కూర్చుని కొడుతున్నారు వాళ్ళు. పడిపోయింది అక్కడ నువ్వు. అందుకే ఆ బ్యాన్ కాబట్టి వెళ్ళి మాకు రా అని చెప్పాను. నువ్వు వెళ్తావు చెప్పిన మాట వింటావు రాదు నీకు. వెళ్తే తాతతో పాటు వెళ్ళరా ఆడి సపోర్ట్ అవరా బాబు. నేను ఒకేసారి వేసుకోవాలి షాక్ మాకు 2 లాంటి అంటే 3 వెళ్ళిపోయారు. తొందర రండి నాతో పాటు రండి. నాతో పాటు వద్దులే కాంటతో పడతాను. ఏ ఒక డౌన్ ఎవడ పడ్డాడు రా. ఏ వాళ్ళకి అరే ఇట్లా ఆడతారా మీరు. ఒకటి పడ్డాడు రా అంటే రా చుట్టూ తిరిగి రండి. పిల్లలను పొజిషన్ పోయి మేము వచ్చేస్తున్నాం. ఇదో First doom. ఇంకా తీసుకోము.
ఏ, నాను. ఏది మావా అది అగ్రి లెఫ్ట్ లో ఉన్నాడు చూడు. బ్యాటర్ కొట్టా సింపుల్ గా ఎట్లా తీసుకున్నట్టే ఏదో ముగ్గురు 3 హెడ్ షాట్లు అయితే అయిపోయింది. మాట్లాడరా. హెడ్ షాట్ Double డ్రాగన్ takedown. కట్ అది నువ్వు కూడా ఇలా నేనేం చేశా? అదే నువ్వు ఫుల్ ఫోకసింగ్ డిఫెన్స్ మీద ట్రై చేస్తున్నాడు. కొట్టాడు కొంచెం అలా కొడితే నువ్వు కొట్టదు. అది ఈ విషయం ఎస్ మనోడు పారిపోతే కొంచెం ఫౌండేషన్ కొట్టాడు అలా ఓకే రా. ఏదో వాడచ్చు అన్న మాట ఈయన ఆడుతున్నాడు. లేదు నేను నాకు అసలు వాడు చూసాను రా. చూసే గ్యాప్ అయ్యా నా ఫోన్ 2కి వచ్చేసింది అయ్యా. నువ్వేంది ఇప్పుడు కామెడీ చేస్తావు? ఇప్పుడే చూసాను నేను కూడా. ఇక నేను ఆడాల్సిందే. ఆడి బుర్ర బద్దలైపోయింది. కిల్లు కట్టరా ట్రిగ్లో జితిన్ జితిన్ వెనకాల Double అరే takedown. ఆట ఆడతారా ఆపద వదిలిపడేయండిరా. అది ఓకేనా. ఆడొక్కడే 3 కొట్టిడంట. అది అసలు నేను ముందుకు కూడా వెళ్ళాను కాదు. ఇటు పిచ్చివాడు గ్లోవర్ వేయటం వల్ల వెళ్ళిపోద్దని చెప్పి వెళ్ళా. సపోర్ట్ వస్తావా నేను ఆడుతాను. ఆడు అరే నువ్వు రౌండ్కి ఒక కిల్ అని కొట్టదు. అదే సపోర్ట్. ఇంకా డ్యామేజ్ అవ్వడం ఒక కిల్ కొట్టు. 4 కిల్లు కొట్టాక ఇంకేంది ఏంట్రా 4 కిల్లు కొట్టాక 9 రౌండ్లకి నువ్వు 4 కిల్లు కొట్టావు అంతే. దారుణంగా కొట్టారు మరి. నేను 9 రౌండ్లకు 6 కిల్లే కొట్టా. అవును. అరే ఎవడప్పుడు డ్రైవ్ పట్టరా. Double takedown. తీసుకుంటాడు అప్పుడే సేపు తీసుకుంటాడు. నువ్వు అది కూడా వేయలే కదరా. ఎదురుగంట గ్లోవర్ వేసుకొని కావాలని పైపోయావు. ఏం చేయాలరా రంగా మరి నేనేం చేయాలరా. నీకు కలిసి నీకు రవే అని చెప్పి ట్రై చేసా. నువ్వు ఏనాడు రవే కూడా అవ్వగా. రవే కూడా అవ్వకుండా ఎప్పుడు నీ ఆట నువ్వు ఆడుకుంటావు. నేను కలిసి రవేటే ట్రై చేసా. ఆనందించు లేదా మారి పడేసి. చూస్తున్నా ఆఫర్ పోవాలి అక్కడ తప్ప రింగ్ మాత్రం ఇట్లా హలో అన్లిమిటెడ్ నీకు ఒక్కడికి అవుతుంది. అన్లిమిటెడ్ నాకు 3 కిలోలో పడతాయి. నాకు అర్థమైందా. నీకు రా అన్లిమిటెడ్ నాకు 3 పడతాయి. ఓకేనా. మాత్రం